తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు, శ్రీచక్ర పీఠం వ్యవస్థాపకులు, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులైన బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, 2026 వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది? వృశ్చిక రాశికి 4-8 శత్రువు. 4వ ఇంట్లోకి రాహు వచ్చాడు. అమ్మగారికి అనారోగ్యం ఉంటుంది, ఇల్లు తాకట్టు పోతుంది, రుణాలు ఎక్కువగా జరుగుతాయి, వెహికల్స్ ఎంత ఏడిపిస్తాయంటే రోడ్డు నడిట్లో నీకు వెహికల్ అన్ని ఆపేస్తుంది. సో ప్రయాణ బాధలు ఉంటాయి, తర్వాత గృహ బాధలు ఉంటాయి, ఇల్లు మారాల్సి వస్తుంది. ఇంకా అద్దెళ్ళలో ఉన్న వాళ్ళకైతే చాలా ఇబ్బందులు అవుతాయి. సో గృహంలో బాధలు ఉంటాయి. ఇంకోటి 8వ స్థానములో గురువు వచ్చేసరికి ఏంటంటే అప్పు బాధ బాగా పెరుగుతుంది. అప్పు మీద అప్పు, వడ్డీ మీద వడ్డీ బాగా పెరుగుతుంది. కాబట్టి వృశ్చిక రాశి వారి ఈ సంవత్సరం ఏంటంటే సుఖం తక్కువ, రుణం ఎక్కువ. కాబట్టి సుఖం తక్కువ పడండి, రుణాలు తీర్చండి, ఎంత సాధ్యమైతే అంత రుణం తీర్చండి. లేదంటే అప్పుల వాళ్ళు పెట్టే ఇబ్బందులు చాలా దారుణంగా ఉంటాయి. కానీ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా ఇల్లు తాకట్టు పెట్టకండి, బంగారం తాకట్టు పెట్టకండి. పెడితే అటే రావు, ఇంకా వృశ్చిక రాశి వారికి రావు. ఓకే, ఈ సంవత్సరం ఎంత వీలైతే అంత ఎక్కువగా కష్టపడండి, ఎంత వీలైతే అంత కష్టపడండి. ఎవ్వరితో తగాదాలు పెట్టుకోకూడదు. ఎంత సైలెంట్గా ఉంటే వృశ్చిక రాశి వారికి అంత మంచిది. ఎందుకోసమంటే వీళ్ళకి ఒకటి బెనిఫిట్ ఉంది. 6వ ఇంట్లో శని గ్రహం వచ్చాడు. శని 6వ ఇంట్లో రావడం వల్ల ఒక బెనిఫిట్ ఏం జరుగుతుంది అని అంటే, కష్టం మూలకంగా నువ్వు ఎక్కడైతే కాంప్రమైజ్ అవుతావో నీకు అక్కడనే ధనం వస్తుంది. అంటే ఒళ్ళు దాచుకోకు. ఇప్పుడు ఉదాహరణకి నాకు తెలిసిన ఒక క్లయింట్ ఉన్నాడు, వాడికి ఇట్లాగే 6వ ఇంట్లో శని వస్తే నేను వాడికి ఒకటే చెప్పాను. అతను డ్రైవర్, యాక్చువల్లీ ఇది ఎయిర్పోర్ట్ దగ్గర డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. వాడు నన్ను గుర్తుపట్టాడు ఫ్లైట్ దిగిన తర్వాత. నేను యాజ్ యూజువల్ నేను ఎవరికి కూడా చేయను. గురూజీ నాకు అపాయింట్మెంట్ కావాలంటే, అరే నువ్వు డ్రైవర్ 30,000 నా అపాయింట్మెంట్ ఎక్కడ తీసుకుంటావు అంటే, లేదు గురూజీ మీ వీడియోలు డైలీ నేను డ్రైవింగ్లో వింటూనే ఉంటా, నేను మిమ్మల్ని కలవాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నా, ఏదో ఎనర్జీ ఉంటే కనుక ఇవాళ నా కార్లో మీరు కూర్చోలేదు, డెఫినెట్లీ మీ అపాయింట్మెంట్ తీసుకుంటా అన్నాడు. సరే రా, నీ జాతకం మంచిగుంటే ఫీజు తీసుకుంటా, నీ జాతకం మంచిగా లేదంటే నేను ఫీజు వాపస్ ఇచ్చేస్తాను. ఎందుకోసమంటే నువ్వు ఇంత కష్టపడి డ్రైవింగ్ చేసి నీ డబ్బులు నాకు పెడితే అది నాకు కలిసి రాదు అని చెప్పిన. సరే గురూజీ అన్నాడు. అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు వాడి జాతకంలో నాకు 6వ స్థానంలో శని కనబడ్డాడు, బాగుంది. నేను వాడికి ఒకటే చెప్పాను, ఒరే నువ్వు కోలార్ డిస్టిక్లో రియల్ ఎస్టేట్ ఏవైతే ఉంటాయో వెంచర్లు అందరినీ పరిచయం చేసుకో, వెంచర్లన్నీ పరిచయం చేసుకొని నీ కార్లో బ్రోచర్లు పెట్టు, ఇంకేం చేయకు, కార్లో బ్రోచర్ పెట్టు. ఎవరు ఎయిర్పోర్ట్ వచ్చినా సరే 100 రూపాయలకు తక్కువగా మాట్లాడుకో, 100 రూపాయలకు తక్కువగా మాట్లాడు. వాడు 1100 చెప్పాడా, నువ్వు 1000 రూపాయలే చెప్పు. సో తక్కువకి మాట్లాడుకో, కాంటాక్ట్స్ పెంచుకో, అందరికీ బ్రౌచర్లు చూపి. నీ కార్లో కూర్చున్నంతసేపు ఆ ట్యాబ్లో మొత్తం నీ దగ్గర ఏమేమి ఉన్నాయి అన్ని అడ్వర్టైజ్మెంట్ ప్లే అవ్వాలని చెప్పిన. వాడు ఆ ఐడియా క్లిక్ అయిపోయింది వాడికి. ఇట్లా అందరూ డబ్బున్న వాళ్ళే కదా ఫ్లైట్ దిగేటోళ్ళు, మామూలు అయితే మిడిల్ క్లాస్ వాళ్ళు, అప్పర్ మిడిల్ క్లాసే ఉంటారు. దిగిన ప్రతి ఒక్కొక్కడు ఇంటికి కాదుగా డైరెక్ట్ ఆ ల్యాండ్ దగ్గర పోయి చూసేస్తాడు, ఇప్పుడే డీల్ చేసుకుందాం అన్నాడు. వాడు ఇప్పటికీ డబ్బు సంపాదించినా 2-3 కార్లు కొన్నా కానీ వాడు కార్లు ఆ బిజినెస్ మాత్రం ఆపుతలేడు. వాడికి అదే పని, హెచ్ఎన్ఐ క్లయింట్స్ని పట్టుకోవాలి, పోవాలి. అది కాబట్టి ఈ చిన్న టెక్నిక్ ఫాలో అవ్వాలి. ఈ చిన్న టెక్నిక్ ఫాలో అయితే వృశ్చిక రాశి వాళ్ళకి బాగుంటుంది. అంటే ఒళ్ళు దాచుకోవద్దు అని చెప్తా. తక్కువకైనా సరే పని ఒప్పుకోండి, అంతే. ఇక 2026 ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతారు? ధనస్సు రాశికి సౌభాగ్య యోగ సిద్ధి ఈ సంవత్సరం ఉంది. ముఖ్యంగా స్త్రీలకండి భయంకరంగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం. కాకపోతే వాళ్ళు నవ్వాలి, తక్కువగా మాట్లాడాలి, అదే కండిషన్. మా గీతాంజలి గారు నవ్వినట్టే నవ్వాలి, తక్కువగా మాట్లాడాలి, అంతే. ఇంకోటి మూలా నక్షత్రం వాళ్ళు ఎంత తక్కువ మాట్లాడితే ఈ సంవత్సరం వాళ్ళకి అంత లాభం. తక్కువగా మాట్లాడండి, ఎక్కువగా వినండి.
మహిళలు ఆ? మహిళలేనా అందరూ పురుషులు కూడా అందులో మహిళలు కీలకం. ఎక్కువ. ఉమ్. మూలా నక్షత్రం ఆడోళ్ళు అంటే భయపడాలి, ఉమ్. వాళ్ళకి నమస్కారం చేయి, వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకోకూడదు. ఆ. మూలా నక్షత్రంలో ఏ స్త్రీ జన్మించినా ఆ స్త్రీతో ఎప్పుడూ ఆర్గ్యుమెంట్ పెట్టుకోకూడదు. ఉమ్. అమ్మా నమస్తే, మీరు చెప్పినట్టే చేద్దాం అనాలి, అంతేనా? అంతే అనాలి, వెళ్ళిపోవాలి అంతే. ఆ. అందుకోసం అంటే సునామీకి ఎవడు ఎదురు సునామీకి ఎదురు అలా చెప్తున్నారా? ఉమ్. ఓకే. ఆ. కాబట్టి మూలా నక్షత్ర జాతకులకి ఈ సంవత్సరం మాత్రం అదృష్ట యోగం ఉంది, సౌభాగ్య యోగం ఉంది, ఉమ్. వివాహం జరుగుతుంది, ధన సంపద వస్తుంది, కీర్తి ప్రతిష్టలు వస్తాయి, అన్ని బాగా ఉంటాయి, చాలా మంచిగా ఉంది వీళ్ళకి. అండ్ వీళ్ళకి పిల్లల వల్ల కూడా మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి, సంపద కూడా పెరుగుతుంది. పూర్వము ఏవైతే కోల్పోయిన వస్తువులు కూడా వీళ్ళకి తిరిగి దొరుకుతాయి, మనుషులు కూడా తిరిగి దొరుకుతారు. 10th క్లాస్ ప్రేమలు మళ్ళీ చిగురిస్తాయి వీళ్ళకి, ఉమ్. ఉమ్. జరుగుతాయి. ఉమ్. ధనుసు రాశి వాళ్ళకి ఈ సంవత్సరము వెరైటీగా ఉంటుంది, వాళ్ళకి లైఫ్లో ఏమి వాళ్ళు ఊహించారో అవన్నీ కూడా జరుగుతాయి. ఆర్థికంగా ఆర్థికంగా బాగుంటుంది, చాలా బాగుంటుంది. కాకపోతే అన్నదమ్ముల మధ్యన మాత్రం కలహాలు బాగా ఏర్పడతాయి. అన్నదమ్ములు మాత్రం కాస్త సౌమ్యంగా ఉండండి, అన్నదమ్ములు అక్క చెల్లెలు సౌమ్యంగా ఉండండి, అంతకుమించి ఏం లేదు. ఈసారి ధనుసు రాశి వాళ్ళకి చాలా బాగుంది. ఈసారి లక్ టైం కూడా ధనుసుకి. కాకపోతే బిజినెస్ పార్ట్నర్షిప్ బిజినెస్ కలిసి వస్తాయి, ట్రావెలింగ్ బిజినెస్ కలిసి వస్తుంది, ఫారిన్ టూర్స్ కలిసి వస్తాయి, అంత బాగుంది. ధనుసు రాశి బాగానే ఉంది. కాకపోతే ఏదున్నా వరలక్ష్మి వ్రతం వరకు మాత్రమే. వరలక్ష్మి వ్రతం అయిపోయింది అని అంటే లక్ష్మీదేవి టాటా చెప్తుంది. ఈ లోపల లక్ష్మీదేవి కాళ్ళు పట్టుకొని ఇంట్లోనే దగ్గర ఉండేటట్టు ప్రార్థన చేసుకోండి. మీరు కరెక్ట్గా లక్ష్మీదేవికి రెస్పెక్ట్ ఇవ్వలేదు అనుకోండి, వెళ్ళిపోతుందా, అమ్మ వెళ్ళిపోతుంది. జాగ్రత్తగా ఉండాలి. అందుకే సైలెన్స్ ఉండండి అని చెప్తాను. వినండి, ఎక్కువగా వినండి, తక్కువగా మాట్లాడండి. అండ్ గివ్ రెస్పెక్ట్ టు ద అదర్స్ ఒపీనియన్. వేరే వాళ్ళు ఏదైనా ఒపీనియన్ చెప్తే వినండి. నీకు నచ్చిందే నువ్వు చేస్తావు, అది నాకు తెలుసు, కాకపోతే కొంచెం విను. అది అంటే ఎదుటి వ్యక్తి ఈగో సాటిస్ఫై చేయడం వల్ల మనకు కొన్ని లాభాలు జరుగుతాయి. అది ఈ సంవత్సరం మాత్రం ధనుసు రాశి వరకు అయితే జరుగుతుంది. మొత్తంగా 2026లో ద్వాదశ రాశులకి ఈ విధంగా ఉండబోతోంది. ధన్యవాదాలు. నమస్తే. శ్రీమతి.